పూర్వీ. ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. దొరగారు బయటకు రండి. దొరగారు, ఎలక్షన్ లో నిలబడ్డానికి నేను అర్హుణ్ణి కాదని చెప్పి నన్ను చేతులు కట్టుకొని నిలబడమన్నారు. ఇప్పుడు మీరు చేతులు కట్టుకొని నిలబడే సమయం వచ్చింది. నేను బూత్ సినిమాలు ఆడించానని నా థియేటరే మూయించారు. మీ జీవితంలోనే బూతుంది. ఇప్పుడు మీరే మూయించుకుంటారో. రండి దొరగారు, వచ్చి ధర్మపీఠం దగ్గర ముద్దాయిగా నిలబడండి. ఊరికో ధర్మం మీకో ధర్మం వీల్లేదు. రండి. అంతటి మహానుభావుణ్ణి అవమానం చేస్తున్నారు. ఎప్పుడు ఆడి బట్ట బుర్రకి ఈడి గడ్డానికి ఘాట్లెట్టేస్తాను. దొరగారు, ఇప్పుడు ఇక్కడ ముద్దాయి తమరే. ఈ ధర్మపీఠం మీద కూర్చొని అర్హత మీకు లేదు. కుర్చీ ఖాళీగా ఉంటే కుక్కలు కూకుంటాయని తుండేశారులేండి. కృష్ణప్రసాద్, నువ్వు మా ఇంటి మీదకి వచ్చింది దేనికి? మీ అమ్మకు ఈయనకు సంబంధం ఉందని మేము అన్నామని కదా. ఇప్పుడు అదే మొక్క నువ్వంటున్నావు. నువ్వు మమ్మల్ని బాధినందుకు మాకు సిగ్గు లేదు, బాధ లేదు. నిమ్మగడ్డ అడ్డురాకు. చూడు బాబు, నీ వైపు మేమున్నాం. అడుగు, గట్టిగా అడుగు. చెప్పండి హరిశ్చంద్ర ప్రసాద్ గారు, ఇంతకు ముందు నేను అడిగిన ప్రశ్న ఇప్పుడు ఊరు అడుగుతోంది. సమాధానం చెప్పండి. తాళి మెళ్ళో లేని నా తల్లిని చూసి చెప్పండి. ఈ వంశ గౌరవాన్ని తరతరాలుగా కాపాడుతున్న ఆ ధర్మపీఠాన్ని చూసి చెప్పండి. ఈమె మీ భార్య అవునా? కాదు. భగవద్గీత మీద ప్రమాణం చేయించడానికి ఇది కోర్టు కాదు. దొంగని దొరలా చూస్తున్న ఈ జనం ముందు, ఒక స్త్రీకి అన్యాయం చేసిన రాక్షసుణ్ణి దేవుళ్లా చూస్తున్న ఈ ప్రజల ముందు మీ చేత నిజం చెప్పిస్తాను. మీ నెత్తురు పంచుకు పుట్టిన బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పండి. నేను మీ నెత్తురు పంచుకు పుట్టలేదా? ఈమె మీ భార్య కాదా? చెప్పండి. మీ కూతురు నెత్తి మీద చేయి వేసి చెప్పండి. ఇవి రెండూ నిజం కాదు. నా మీద గౌరవం ఉంటే ఈ సంగతి ఇంకెవరూ చర్చించకండి. చేసిన తప్పుకు మొహం చూపించలేక తలుపులు మూసుకు కూర్చున్నాడా మీ ఆయన? నా బిడ్డ మీద ఒట్టేసి అబద్ధం ఎందుకు చెప్పారండి మీరు? రాజేశ్వరి, లేకపోతే ఏమిటండి? ఏ ఆడదైనా బరి తగ్గించి నాకు ఈయనతో సంబంధం ఉందని చెప్పుకుంటుందా? పోని ఆవిడ అబద్ధం చెప్తుందనుకుంటే రూపంతో పాటు కంఠం కూడా మీదేనే. రేపు ఈ పిల్లలు కాలేజీలో ఎలా తలెత్తుకుని తిరగలరు? మీ నాన్నగారు అలా చేస్తే మీ అమ్మగారు ఎందుకు ఊరుకున్నారు అని అడిగితే ఆవిడ ఆయన పాదదాసిని చెప్పమంటారా? పాదదాసి? నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావా? తడబడకుండా నాతో 7 అడుగులు నడిచిన దానివి, భ్రమపడకుండా బ్రహ్మముడి వేయించుకున్న దానివి, అనుమానించకుండా 3 ముళ్ళు కట్టించుకున్న దానివి, భర్తలో ఈ రోజు కొత్త మనిషిని చూస్తున్నావా? నిత్యం రామపూజ చేసి చేసి చరిత్ర తిరగరాసి ఆ రోజు ఆయన భార్యను అనుమానించాడు కాబట్టి ఈ రోజున భర్తను అనుమానించడం కలియుగ ధర్మం అనుకుంటున్నావా? అమ్మా స్వాతి, నీ తండ్రి దోషాన్ని నువ్వు నమ్ముతున్నావా? అబద్ధం చెప్పేటప్పుడు నా మీద ఒట్టేయకుండా ఉండుంటే బాగుండేది నాన్నగారు. కన్నబిడ్డ ప్రాణం కట్టే వంశగౌరవం గొప్పది కాదు నాన్నగారు. శ్రీమంతా నమ్మిన బొబ్బిలి దొరను ఇల్లు నమ్మటం లేదన్నమాట. ఏకాదశి వరకు నేను మౌనంగా ఉంటాను. ఆలోగా నేను నిర్దోషినని నమ్మిన వాళ్ళు నాతో ఉండొచ్చు, లేని వాళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోవచ్చు. ఇక పదమ్మా, మన ఇంటికి వెళదాం.
ఇదిగో వచ్చింది నీతో కలిసి ప్రయాణం చేయడానికి కాదు, నాతో కలిసి ప్రయాణం చేసే అర్హత నీకు లేదని చెప్పడానికి. బొబ్బుల ధర పోలికలతో ఉన్నావు కదా, ఆస్తిలో సగం వాటా కొట్టేయచ్చని నా కూతురు నీతో ఎలా తిరిగినా ఊరుకున్నా. ఇప్పుడు ఆయన కూతురు నెత్తి మీద ప్రమాణం చేసి చెప్పాడు కాబట్టి ఇక నుంచి నా కూతురు జోలికి వచ్చావో ఈ బల్లకట్టు నడపడానికి నీకు చేతులు ఉండవు. ఇన్నాళ్ళు అయిన వాళ్ళ పిల్ల మనకెందుకులే అని ఊరుకున్నాను. రెచ్చగొట్టావుగా, ఇప్పుడు చెప్తున్నాను విను. నీ ఇంటికొచ్చి నీ కళ్ళ ముందే నీ కూతురుతో సరసం ఆడకపోతే నా పేరు మార్చుకుంటాను. ఎంపీ గారు, ఇంట్లో ఏసీ బాత్రూంలు ఉండగా ఇలా చెంబట్టుకుని తుప్పలమ్మడి పట్టం ఏంటండి? చూడు పిఏ, నా నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ మరుగుదొడ్డు కట్టించే వరకు నేను బహిర్భూమికే ఎడతా. ఆగండి సార్, మీరు కూర్చున్న ప్రాంతాల్లో అలికి ముగ్గులు ఎడతావా? సెక్యూరిటీ సెక్ చెక్కుకోవా చెక్కుకో. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యుండి స్పెషల్ డ్యూటీ మీద ఢిల్లీ నుంచి వచ్చాను. ఎందుకు? ఎంపీ గారికి చెంబు మోయటానికా? ఎంపీ గారు కనపట్టలేదే. అమ్మో, ఎంపీ గారు నోరు ఎత్తకపోయారు. ఏమండోయ్ ఏమండోయ్, సెక్యూరిటీ! ఎంపీ గారు నోరు ఎత్తకపోయారు. ఎంపీ గారు, ఎంపీ మీరు ఎక్కడున్నారా? రే, ఒకని చంపేవాడికి చంపుతారని భయం గాని 10 మందిని బతికించేవాడికి చంపుతారని భయం ఇట్లా. అసలు మీలాంటి ఎదవల్ని కట్ చేసి పారేస్తే దేశానికి కొన్ని 100 కోట్ల లాభం. ఈ పాయింట్ నేను 0 hour లో పెప్పర్మెంట్ లో ఎత్తా. బావా, పెప్పర్మెంట్ కాదు, పార్లమెంట్ 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 పార్లమెంట్. బావా, రాజేశ్వరి గదిలో ఉంది. ఎందుకలా భయపడతావు? మామా కోడళ్ళకు వరుసే కదా. మీ అత్త నన్ను అనుమానించి పుట్టింటికి వచ్చేసింది. అందుకే ఈ ఇంటికి అన్యాయం చేయటం ఇష్టం లేక ఈ ఇంటి పిల్లనే రెండో భార్యగా స్వీకరించడానికి వచ్చాను. అవును, నేను కృష్ణప్రసాద్ కు మనసిచ్చాను. మనసే కదా, నాకు తనువివు. అరవకు, నేను కృష్ణప్రసాద్ని. మీ నాన్న మీద పందెం గెలవటానికి ఈ గెటప్ లో వచ్చేసా. అయినా ఈ గెటప్ లో నేను చూస్తుంటే మామయ్య కౌగిట్లో ఉన్నట్టు ఇబ్బందిగా ఉంది. ఈ గెటప్ సెటప్ లో వద్దు బాబు. గెటప్ మార్చేస్తాలే, గొడవ చేయకు. చిన్నమ్మగారు, చిన్నమ్మగారు, నువ్వు ఆగరా బాబు, బావ లోపలన్నాడు. బావగారా? బావగారు చిన్నమ్మగారు రూమ్ లో ఉండడం ఏంటండి? కొంపదీసి కృష్ణప్రసాద్ గారు గాని బొబ్బుల్దార్ గారి వేసంలో వచ్చేసారేమోనండి. ఇందాక బలకట్టి దగ్గర చూశాను, వారిద్దరూ ఒకటే కేరింతలు, ఏకలు, పగపగలు తెగ ముద్దులు ఎట్టేసుకుంటున్నారండి. అమ్మ కృష్ణప్రసాద్ అనంత పని చేశాడు. నిమ్మగడ్డ, మా అమ్మ తప్పు చేసిందో లేదో నీకు తెలుసు. నీ కూతురు తప్పు చేసిందో లేదో నాకు తెలుసు. కూతురికి పెద్ద సంబంధం చూడబోయే ముందు 1 గంట సేపు పరాయి మగాడితో ఒంటరిగా గదిలో గడిపిందని గుర్తు తెచ్చుకో. ఏంటి ఫేస్ అలా పెట్టావు నిమ్మగడ్డ? నోట్లో పడిందా మట్టి గడ్డ? హలో हेलो, ఎక్కడి నుంచే? सुनो भाई, मैं दिल्ली से बात कर रहा हूँ. ఢిల్లీ నుంచా? हाँ, ఎవరు? मैं पीएम का पीए बात कर रहा हूँ. పిఎం కా పిఏ? నేను ఎంపీ కా పిఏ బాత్ కడుతున్నాను. ఎవరయ్యా నువ్వు? నేను పిఎం మాట్లాడుతున్నాను. ఓహో, పిఎం. పిఎం అంటే ప్రధానమంత్రి. రండి డాక్టర్ గారు. అమ్మో, ఏంటండి ఇంత షాక్ కొట్టింది? ఓ పెద్ద షాకింగ్ న్యూస్ విన్నాళ్ళండి. అయ్యో, మనిషి షాక్ కొట్టడం ఏంటాబా? నా బామ్మడికి అట్ట అయిపోయిందో. ఈ వైద్యం కోసం విమానంలో ఈ దేశం తీసుకెళ్తే ముట్టుకుంటేనే సాగు కొడుతున్నాడు. ఎలా తీసుకెళ్తాం? విమానమే కాలిపోతే? నిజమే. అబ్బా, మీరు తొందరగా తయారయ్యారంటే అవతల ఇనాగ్రేషన్ టైం అయిపోతుంది. ఒరే గన్ను, ఏం నీళ్ళు ఎక్కడ? పని చేయట్లేదు. సన్నీళ్ళు పట్టారా? సార్ ఐడియా, కర్ణాటక ఫోన్ చేసి కరెంటు తెప్పిస్తారా? ఎందుకయ్యా, మనోడు ఉంటేనే బోర్డు అంత కరెంటు ప్రవహిస్తుండగా. రే, ఆ కర్రలు పట్టరా. ఆ చెయ్యి మెల్లిగా తీసి మెల్లిగా ఆ బకెట్లో ఎట్టు. షాక్ కొడతాడు, జాగ్రత్త. ఈ నీళ్లు వచ్చుకుంటే తోళ్లు ఊడిపోతాయి. అబ్బా, మీకు నీళ్లు తయారైపోయినాయి కదా, తొందరగా తయారై రాపండి, అవతల మీటింగ్ టైం అయింది. సరే.
ఏడుంట్లో ఉన్న కరెంటుతో కోట్లు సంపాదించుకోవచ్చు. ఈ రోజు నుంచి నా పేరు అవ్వాల కుంభకోణం కాదు, కరెంటు కుంభకోణం. స్వాతి, ఇప్పుడైనా తెలిసిందా మీ నాన్న అసలు రంగు? మచ్చలేని చంద్రుడన్నావు, నిప్పు లాంటి మనిషి అన్నావు, సత్యహరిశ్చంద్రుడు అన్నావు, తప్పే చేయడని సర్టిఫికెట్ ఇచ్చావు. ఇప్పుడు నీతి తప్పాడు. ఏమంటావు? నేను మాట తప్పను. నన్ను పెళ్లి చేసుకుంటావా? మీ వంశీ అన్నయ్య సాక్షిగా. నాన్నగారు, భారత స్త్రీ ఇలా ఉండాలి అనే పుస్తకంలో ఏ పేజీలోనూ నేను ఎక్కలేకపోయాను. తండ్రి బ్రతికుండగానే అన్న అనుమతితో పెళ్లి చేసుకున్నాను. మాజీ ఎంపీ సుబ్బారాయుడు గారి అబ్బాయిని. నేను చేతులు కట్టుకుని నిలబడమని ఆదేశించిన సుబ్బారాయుడు ముందు నన్ను చేతులు కట్టుకుని నిలబెట్టబోతున్నావా అమ్మా? నన్ను ఆశీర్వదిస్తే వెళ్ళిపోతాను నాన్నగారు. గుండెల్లో సంతోషం ఉన్నప్పుడు అది ఆశీస్సు అవుతుందమ్మా. ఆవేశం ఉంటే అది శాపంగా మారుతుంది. వద్దులే, పెళ్లి. హాయ్ కళ్యాణి. కంగ్రాచులేషన్స్. స్వాతిని పెళ్లి చేసుకున్నారట? ఏం కంగ్రాచులేషన్స్ లేండి. నాకున్న ఏకైక స్నేహితురాలు కళ్యాణి దాన్ని తీసుకురాకపోతే మీకు ఫుడ్డే లేదంది. దయచేసి ఎక్కండి. ఇదేంటి పబ్జీ, పార్టీ అని ఇక్కడికి తీసుకొచ్చావు? స్వాతేది? మన ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ వద్దని నేనే పంపించేశా. ఏంటి పబ్జీ నువ్వు అనేది? దొరగారు, ధర్మం కోసం వచ్చాను బాబు. నా బిడ్డను ఒక దుర్మార్గుడు నాశనం చేశాడు. తల నరికి తప్పుకు శిక్ష వేయమంటావా? తాళి కట్టించి జరిగిన తప్పును సరిదిద్దమంటావా? ఏం చేస్తే నా బిడ్డ బతుకు బాగుపడుతుందో ఆ పని చేయను బాబు. ఎవరి నేరం చేసింది? అది చెప్పు, ఎవరి నేరం చేసింది? పేరు విన్నాక వెనకడుగు వేయరుగా బాబు. వెనకడుగు వేయటం బొబ్బిలి వంశానికి చేత కాదు. ఆడి తప్పటం ఈ హరిశ్చంద్ర ప్రసాద్ కలవాట్లేదు. చెప్పమ్మా. నన్ను పాడు చేసింది సుబ్బారాయుడు గారు అబ్బాయి బాబ్జీ. మీ కూతురు మెళ్ళలో తాళి కట్టిన వాడే నా కూతురు బతుకుతో ఆడుకున్నాడు బాబు. దొరగారు, స్వాతి బ్రతుకు నాశనం అవడం నాకు ఇష్టం లేదు. నాన్న బలవంతం మీద వచ్చాను గాని నా మూలంగా స్వాతి ఇబ్బందులు పడకూడదు. కుర్చీలో కూర్చున్న వారికి మమతలు మమకారాలు ఉంటే అది కుటుంబ పాలన అవుతుంది గాని ప్రజాపాలన కాదు. నా శాయశక్తులా నీకు న్యాయం జరిగేలా చూస్తాను. సుబ్బారాయుడు, నేనే పిలిపించాలనుకుంటున్నాను, నువ్వే వచ్చావు. నీ కొడుకు ఎక్కడా? నా అల్లుడు ఎక్కడని అడగొచ్చుగా. నేను వాడి కాళ్ళు కడిగి కన్యాదానం చేయలేదు, అక్షంతలు వేసి ఆశీర్వదించలేదు. మరి ఇప్పుడు ఏం చేయడానికి వచ్చావు? చెప్పినట్టు వింటే తాళి కట్టించడానికి, కాదంటే తల నరకటానికి. నా కొడుకు ఏం తప్పు చేశాడు? బల్లకట్టు నారాయణ కూతురు జీవితాన్ని పాడు చేశాడు. అందంగా ఉంది, అనుభవించాను. దాన్ని మీ భాషలో పాడు చేయడం అంటారేమో, నాకు తెలియదు. కళ్యాణి నువ్వు భార్యగా స్వీకరించాలి. మరి దీన్నేం చేయమంటావు? వారం రోజులుగా నీ కూతురు నాతో ఉంది. మరి దీన్ని కాపురం అంటావా, వ్యభిచారం అంటావా?
బొమ్మలెన్ని చేసినా ప్రాణమెంత పోసినా ఏ బొమ్మ మిగలదు ఆ బ్రహ్మయ్యకి, ఏ బొమ్మ మిగలదు ఆ బ్రహ్మయ్యకి. జన్మనిచ్చి పెంచినా ప్రేమ ఎంత పంచినా కడుపు కోత తప్పదు ఈ దేవుడికి. ఓ బొమ్మలెన్ని చేసినా ప్రాణమెంత పోసినా ఏ బొమ్మ మిగలదు ఆ బ్రహ్మయ్యకి. అడుగులు వెనక నడిచి ఎదలో సగమైన మనిషి ఇరుసులేని బండి నెక్కి ఇల్లు విడిచి వెళ్ళిందా. ఇంటి దీపమవుతుందని కంటి పాపలా చూస్తే కన్న పేగు బంధమేమో కన్ను పొడిచిపోయిందా. కొరివి తలకు పెట్టినోడు కొడుకవుతాడింట, కొరివి తలకు పెట్టినోడు కొడుకవుతాడింట. కొంపకు పెట్టినోడు ఏమవుతాడంట, ఏమవుతాడంట. బొమ్మలెన్ని చేసినా ప్రాణమెంత పోసినా ఏ బొమ్మ మిగలదు ఆ బ్రహ్మయ్యకి. కలికాలపు జూదంలో కడుపు తీపి ఓడితే వంచన తల తుంచైనా మంచి గెలవకుంటుందా. నావ తోడు లేదని ఏరు ఒంటరవుతుందా. పొద్దు వాలిపోయిందని నింగి దిగులు పడుతుందా. కణకణమను నిప్పునేమో కమ్ముకుంది నివురు, కణకణమను నిప్పునేమో కమ్ముకుంది నివురు. నిప్పులాంటి నిజం విప్పి చెప్పేది ఎవరు, చెప్పేది ఎవరు. బొమ్మలెన్ని చేసినా ప్రాణమెంత పోసినా ఏ బొమ్మ మిగలదు ఆ బ్రహ్మయ్యకి, ఏ బొమ్మ మిగలదు ఆ బ్రహ్మయ్యకి. నీ బాబు కాళ్ల మీద పడి నా ప్రాణాలు కాపాడాననుకుంటున్నావా? నీ మెడలో తాళి కట్టింది నీ మీద ప్రేమతో కాదే, నీ బాబు మీద పగతో. నన్ను చేతులు కట్టుకొని నిలబడమని, ఎంపీగా పనికిరావని తీర్పు చెప్పాడు మీ నాన్న. ఇప్పుడు తనే చేతులు కట్టుకొని నిలబడాలి. అందుకే నా కొడుకుని నీకు వలయమని చెప్పాను. ఇప్పుడు నువ్వు మీ నాన్న దగ్గరికి భారత స్త్రీలా వెళ్ళాలి. వెళ్ళి, నాన్న ఆ ఎంపీ పిఠాపురం చేత రాజీనామా చేయించు, ఆ తర్వాత మా మావయ్యను ఎంపీని చేయి. అలా చేస్తే నా కాపురం నిలబడుతుంది నాన్న అని చెప్పాలి. ఎలా నిలబడుతుంది అనుకుంటున్నావా? చెడగొట్టిన బల్లకట్టువాడి కూతురు కూడా నా కొడుక్కిచ్చి చేస్తాను. మీ నాన్నలాగే నా కొడుకు కూడా 2 ఫ్యామిలీస్ మెయింటైన్ చేస్తాడు. ఇంకా నిలబడ్డవేంటమ్మా? వెళ్ళు. అయ్యా తీసేసిన మాజీ ఎంపీ గారు నమస్కారం. నిమ్మగడ్డ
పిఠాపురం గారు పోలీసుని పిలిపిస్తున్నాడు. నీ కొడుకు రేప్ చేసే సంగతి చెప్తాడట. ఆ బొబ్బులిద్దరు కూతురు తాళిబొట్టు కోసం ఆగిపోయినా ఆయన ఆశీస్సులతో ఎంపీ అయినవాడు నేను మటుకు వదలన్నాడు. ఆ తర్వాత మీ ఇష్టం. వాడు ఎంపీ పదవికి రాజీనామా చేసేలా చేస్తాను. వెళ్ళి వాణ్ణి మన పాత బంగాళా దగ్గరకు తీసుకురండి. అది దెబ్బంటే రావయ్యా. హరిశ్చంద్ర ప్రసాద్